పార్టీలోని పార్టీలకు ఎన్నికల్లో బుద్ధి చెప్తాం. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట సభలో మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో 14 సీట్లు గెలిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిగా చూస్తారని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలో ఉన్న బీసీలందరూ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది. అన్ని ప్రధాన పార్టీలో ఉన్న బీసీలకు బీసీ సమాజ్ ఒక్కటే విన్నపం. బీసీ సమాజ్ కు సీట్లు ఇవ్వాలని మా ఉద్దేశం కాదు. మీరు ఉన్న పార్టీలో మీ పార్టీలో మీకు సీట్లు ఇవ్వాలనేదే మా ప్రధాన ఉద్దేశం. బీసీలను అణగదొక్కుతున్న బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఈ ఎన్నికల్లో బీసీల వ్యతిరేకంగా ముద్రపడిన విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. పాలమూరు పార్లమెంటు ఎన్నికల్లో బీసీ సమాజ్ నుంచి ఎన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు విన్నపం చేసుకోవడం జరిగింది. పార్లమెంటు పరిధిలో 60 నుంచి 65% బీసీ జనాభా ఉన్నందున ఇక్కడ బీసీకి సీట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి కనుక బీసీకి ఇవ్వాలని బీసీ సమాజ్ డిమాండ్ చేసింది. కానీ అన్ని ప్రధాన పార్టీలు రెడ్డి వర్గాలకు చెందిన వారికి సీట్లు ఇవ్వడంలో ఈసారి బీసీ సమాజ్ బీసీలందరినీ ఐకమత్యంతో ముందుకు తీసుకెళ్తూ 3 ప్రధాన పార్టీల్లో ఉన్న 3 రెడ్డి అభ్యర్థులను ఓడగొట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీసీకి సంబంధించి ఒక బలమైన నేత పోటీలో ఉంటాడు. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న బీసీ ఓట్ల శాతం బీసీలదే గనుక మన ఓటు మనమే వేసుకుందామని ఒక నినాదంతో ముందుకెళ్తూ బీసీ అభ్యర్థిని పార్లమెంటుకు పంపేందుకు బీసీ సమాజ్ కృషి చేస్తోంది. మీ పార్టీలో మీరుంటూ మీకు జరుగుతున్న అన్యాయాలను అవమానాలను ఎదిరించి బయటకు వచ్చి స్వచ్ఛందంగా బీసీల అందరం ఏకతాటిపై ఉండి మన బీసీ అభ్యర్థిని పార్లమెంటుకు పంపేందుకు నడుం బిగిద్దాం. బీసీలకు మంత్రి అంటేనే షరతులుంటాయి, రెడ్డి వర్గాల వారికి షరతులు వర్తించవు అనడానికి ఉదాహరణగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంబడే అతనికి కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయటం, కనీసం సభ్యత్వం కూడా లేకుండానే అతనికి హోదా కల్పించడం అగ్రవర్ణాలకు ఎంత ప్రాముఖ్యత అనేది దీంతోనే తెలుస్తోందని, దీని దృష్టిలో పెట్టుకుని బీసీ ముదిరాజ్ బిడ్డకు మంత్రి మండలిలో శత్రువులు లేకుండా స్థానం కల్పించాలని బీసీ సమాజ్ డిమాండ్ చేస్తోంది. నారాయణపేట సభలో ముఖ్యమంత్రి స్వయంగా ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తా అని కొన్ని షరతులు పెట్టారు. 14 ఎంపీ స్థానంలో గెలిచిన వెంటనే ముదిరాజు మంత్రి పదవి ఇస్తా అని ప్రకటించుకున్నారు. అంతేకాకుండా ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలో కలుపుతా అని చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నది. అది వెంటనే మేము అమలు చేస్తాం, మేము అధికారంలోకి వచ్చినప్పుడే అని చెప్పారు. దాని విషయంపై ఉమ్మడి జిల్లా బీసీ సమాజ్ అధ్యక్షుడు శ్రీనివాస్ సాగర్తో ఫేస్ టు ఫేస్, సార్ మీరు ముఖ్యమంత్రి గారి ప్రకటనను మీరు ఏ విధంగా తీసుకుంటారు? నమస్కారం. ముఖ్యమంత్రి గారి ప్రకటనకి పూర్తిగా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే బీసీని ఒక ముదిరాజు బిడ్డను మంత్రివర్గంలో తీసుకుంటాం అనడానికి మేము స్వాగతిస్తున్నాం, కానీ శ్రద్ధతో కూడిన మంత్రివర్గంలో తీసుకున్నదాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మహబూబాబాద్ పరిధిలో అత్యధికంగా ఉన్న ముదిరాజు బిడ్డలు, అసెంబ్లీలో ఒకే ఒక ముదిరాజు బిడ్డ ఉన్నాడు, అతన్ని మంత్రివర్గంలో తీసుకోవడానికి ఇన్ని శ్రద్ధలు పెట్టడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈ బీసీ నుంచి బీసీఏకు అనే ఇష్యూ కూడా చాలా ఏళ్ళ నుంచి వస్తుంది. అన్ని పార్టీలు కూడా ఎలక్షన్ ముందరనే ఇటువంటి అవకాశాలను వీటికి తీసుకొని వచ్చి ఓటు బ్యాంకు రాజకీయాలుగా బీసీలను వాడుకోవాలి, ముదిరాజులను వాడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాయి. దీన్ని మాత్రం బీసీ సమాజ్ తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పుడు అన్ని పార్టీలు కూడా మీరు ముందుగానే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. బీసీ అభ్యర్థికి ఎక్కువ అత్యధిక బీసీలు ఉన్న మహబూబాబాద్ పార్లమెంట్లో బీసీలకు టికెట్ కేటాయించాలని మీరు నివేదికలు ఇచ్చారు. అయినా కూడా బీసీ సమాజ్ ఇచ్చిన వినతి పత్రాలను కూడా పక్కన పెట్టి అన్ని పార్టీలు కూడా రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పిస్తూ వాళ్ళకే టికెట్లు ఇవ్వడం, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మీరు అన్నట్లుగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు అంటే 3 ప్రధాన పార్టీలకు బీసీ సమాజ్ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినా అన్ని ప్రధాన పార్టీలు మా విన్నపాన్ని ప్రచురణ పెట్టినాయి. ఈసారి బీసీ సమాజ్ నుంచి ఈ 3 పార్టీలలో ఉన్న రెడ్డి అభ్యర్థులను ఓడగొట్టడమే ప్రధాన ధ్యేయంగా ముందుకెళ్తాం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అత్యధికంగా 60 నుంచి 65% బీసీ జనాభా ఉంది కాబట్టి ఈ నియోజకవర్గాన్ని బీసీకి కేటాయించడానికి ప్రధాన డిమాండ్తో రౌండ్ టేబుల్ సమావేశాలు, బీసీ జనగర్జన మహాసభలు, నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని కుల సంఘ ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి మేము ఒక ప్రణాళికతో మేము ముందున్నాం. ఎందుకంటే ఈ నియోజకవర్గం ఎలా ముందుకు వెళ్ళాలి,
ఏ నియోజకవర్గాలలో ఎట్లా రీచ్ అయ్యే, మనం ఎట్లా మన ఓటు బ్యాంకు మనం వేసుకోవాలి, చీలిపోకుండా ఏ విధంగా ప్రయత్నం చేయాలనే కోణంలో మేము ముందు నుంచి ఒక స్పష్టంగా ముందుకెళ్ళినాం. అయినా అన్ని పార్టీలు రెడ్డి వర్గానికి చెందిన 3 రెడ్డిలకి కేటాయించాం. ఇది ఒకటే మేము చెప్తున్నాం. మీ ద్వారా ఖచ్చితంగా బీసీ సమాజ్ చేతిలో ఈ 3 పార్టీల్లో ఉన్న రెడ్డి అభ్యర్థులను ఓటమి ధ్యేయంగా మేము పనిచేస్తాం. మనం ఓడగొడతాం. ఖచ్చితంగా ఒక బలమైన బీసీ అభ్యర్థి బీసీ సమాజ్ నుంచి బరిలో ఉండబోతున్నాం. ఇంకోటి, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి పార్టీల చైర్మన్ కూడా పదవి కేటాయించారు. ముదిరాజకు మంత్రి పదవి ఎన్నికే ఆంక్షలు పెట్టారనేది ఒక చర్చ జరుగుతుంది. దీని మీద బీసీ సమాజం అది 100కు 1000% కరెక్ట్ అన్న. ఎందుకొరకంటే బీసీల పట్ల చిన్న చూపు చూస్తుండడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఎందుకొరకంటే మాజీ ఎంపీ హోదాలో జితేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన మరుక్షణమే సభ్యత్వం లేకుండానే రాత్రికి రాత్రే గవర్నమెంట్ నుంచి క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రెడ్డిలకేమో ఒక న్యాయం, బీసీలకేమో ఒక న్యాయంగా కనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రకటన. ఎందుకంటే షరతులు లేకుండా మేము ఖచ్చితంగా రాబో నెలల్లో ఎన్నికలు కూడా అయిపోయినప్పుడే మంత్రివర్గంలోకి తీసుకుంటామంటే మేము స్వాగతించేవాళ్ళమే. కానీ 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే మేము ముదిరాజ్ బిడ్డకు మేము మంత్రివర్గ స్థానం కల్పిస్తున్నాం. ఇంకా ఒక కుట్ర దాగింది అనేది మాత్రం క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే అక్కడ కూడా బీసీల వ్యతిరేకంగా వాళ్ళు ముద్రపడడానికి అదొక ప్రత్యక్ష ఉదాహరణగా మనకు కనిపిస్తుంది. ఇంకోటి, భారతీయ జనతా పార్టీ నుంచి డీకే అన్నకు టికెట్ కేటాయించిన తర్వాత చాలామంది బీసీలు బయటికి రావడం జరిగింది. దీన్ని మీరు కలిసారా? వాళ్ళని బీసీలను వాళ్ళని ఏం పదార్థం చేశారు? మీరు బీసీలకు ఇచ్చే సమాధానం? మీరు అన్నట్లు భారతీయ జనతా పార్టీ మైనార్ పార్లమెంట్ అభ్యర్థిగా డీకే అన్నను ప్రకటించిన తర్వాత 7 నియోజకవర్గాల్లో విపరీతంగా సమీకరణ నిర్మాణం. ఎందుకంటే వీళ్ళు గద్వాల తరహా రాజకీయం, బంగ్లా రాజకీయం మైనార్లు వచ్చారని వాళ్ళు ఒక టీంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈ పార్టీలో ఉన్న బీసీ చాలామంది బీసీలు దాదాపు 10 నుంచి 15 మంది మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉన్న వాళ్ళు రాజీనామా చేసి బయటికి రావడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి ప్రియారిటీ లేకపోవడం, సభలు సమావేశాల సమయం చెప్పకపోవడం, వీళ్ళకు స్టేజ్ మీద కూర్చుని కూడా అర్హుడుగా వాళ్ళు జీర్ణించుకోలేకపోవడం. ఎందుకంటే ఒక బీసీ బిడ్డ పక్క నుండి ఎదిగితే వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు కనుక వాళ్ళందరూ మూకుమ్మడిగా రాజీనామా చేసి పెట్టుకొచ్చారు. దీన్ని మేము స్వాగతించడం. అటువంటి మనకు రాజకీయంగా కానీ మనకు విలువలేని చోట ఉండడం వృధా. కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి మాతో ఉన్నారు. మేము ఖచ్చితంగా ఈసారి బీసీలను వ్యతిరేకించే ఎవరినైనా ఉపేక్షించేది లేదు. వాళ్ళ ఓటమే ధ్యేయంగా ఈ ఎన్నికల్లో మేము పనిచేస్తాం. పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ సమాజ్ పాత్ర అయింది. బీసీ సమాజ్ నుంచి బీసీ అభ్యర్థిని బరిలో దింపే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే బీసీ సమాజ్ ప్రధాన ఉద్దేశం కనుక రాజ్యాధికారమే ధ్యేయంగా మేము ముందుకెళ్తూ గత కొన్ని నెలలుగా ఈ ఉమ్మడి జిల్లాలోనే అసెంబ్లీ ఎన్నికల ముందు, మొన్న పార్లమెంట్ ఎన్నికల కనుక మేము 7 నియోజకవర్గాలు తిరగడం జరిగింది. మాకున్న కమిటీల ద్వారా, కుల సంఘాల ద్వారా, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరితో మేము మమేకమై తిరుగుతున్నాం. కాబట్టి మేము మాకంటూ ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నాం. ఎందుకంటే బీసీలను అవేర్నెస్ కల్పించాం. ఒకటే ఒక నినాదం అన్న ఈ ఎన్నికలు మేము పోయేది, మన ఓటు మనం వేసుకుందాం, బీసీల మాత్రం మన ఓటు మనం వేసుకుందాం అనే ఒక నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. ఆ నినాదంతో ఈసారి పార్లమెంట్లో బీసీ సమాజ్ తరఫున ఒక బీసీ బిడ్డ పార్లమెంట్లో అడుగు పెడతారు. మీరు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా బీసీ సమాజ్ నుంచి ఒక బీసీ అభ్యర్థి, బలమైన బీసీ అభ్యర్థి బరిలో ఉంటాడు. దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి? ఇప్పుడు 3 ప్రధాన పార్టీల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఇక్కడ 60 నుంచి 60 అనే ఒక నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. ఆ నినాదంతో ఈసారి పార్లమెంట్లో బీసీ సమాజ్ తరఫున ఒక బీసీ బిడ్డ పార్లమెంట్లో అడుగు పెడతారు. మీరు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా బీసీ సమాజ్ నుంచి ఒక బీసీ అభ్యర్థి, బలమైన బీసీ అభ్యర్థి బరిలో ఉంటాడు. దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి? ఇప్పుడు 3 ప్రధాన పార్టీల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఇక్కడ 60 నుంచి 65% బీసీ జనాభాను మేము ఒక మొబిలైజేషన్ ద్వారా, వాళ్ళకు అవేర్నెస్ ద్వారా, ఒక వాళ్ళకు అందరికీ కూడా మేము అవేర్నెస్ కల్పిస్తూ ముందుకెళ్తున్నాం. ఎందుకంటే మనం కొన్ని తరతరాలుగా మన తాతల కాలం నుంచి మన తాతలు, తండ్రులు, మనవుడికి ఇబ్బందులు ఉంటున్నాం. ఎందుకంటే వాళ్ళు వేసే ఒక చిన్న ఒక పోస్టుకు సంబంధించి ఒక బీసీ ఏంటంటే అన్ని రకాల పార్టీలు ఉండవు.
రూపాయలు చిన్న చిన్న పదవులు ఇచ్చి వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. ఉన్నత స్థానాలు మాత్రం వాళ్ళు రాజకీయం అనుభవిస్తున్నారు. ఈసారి బీసీ సమాజం మొత్తం గమనించాలి. మీరందరూ మీకున్న సమయంలో ప్రతిరోజు కనీసం 2-3 గంటలైనా బీసీ సమాజం గురించి ఆలోచించండి, బీసీ సమాజం గురించి ఆలోచించండి, మన బీసీల హక్కుల గురించి ఆలోచించండి. మీరందరూ ఈసారి మూకుమ్మడిగా మన ఓటు మనం వేసుకున్న విధానంతో మనం 7 నియోజకవర్గాల్లో తిరుగుదాం, మన ప్రయత్నం చేద్దాం, సక్సెస్ అవుతాం. పార్లమెంట్లో అడుగుపెట్టేందుకు మార్గం సుగమం చేసుకున్నాం. థ్యాంక్ యూ సార్.